హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రితి అభి వైబ్స్ ఇన్ కెనడా. ఈరోజు నేను ఆల్మండ్ ఫ్లోర్తో కుకీస్ చేస్తున్నా. రెగ్యులర్ మైదా కాకుండా ఆల్మండ్ ఫ్లోర్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఇది హెల్దీ ఆప్షన్ అండ్ టేస్ట్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. షుగర్ ప్లేస్లో నేను ఆర్గానిక్ షుగర్ యూస్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు, రెగ్యులర్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు. కొంచెం బెటర్ చాయిస్ అని చెప్పి ఆర్గానిక్ యూస్ చేస్తున్నాను. ఇంకా స్పెషల్ ఏంటి అంటే మా పాపకి నాతో కలిసి బేకింగ్ చేయడం చాలా ఇష్టం. అందుకే ఈరోజు నేను తనతో కలిసి చేస్తున్నా. నేను స్టెప్స్ చూపిస్తుంటేనే తను చక్కగా చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఫాలో అవుతుందో. ఫస్ట్ ఒక బౌల్లో రూమ్ టెంపరేచర్ బటర్ అండ్ బ్రౌన్ షుగర్ని ఆర్గానిక్ షుగర్ ఏదైనా తీసుకొని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. సో ఆ రెండు బాగా మిక్స్ అయ్యాకనే మనము ఒక ఎగ్ యాడ్ చేసుకోవాలి. ఎగ్ ఎందుకు యాడ్ చేస్తారంటే కుకీస్కి సాఫ్ట్ టెక్స్చర్ ఇస్తుంది. సో బటర్ అండ్ షుగర్ బాగా మిక్స్ అయింది అనిపించాకనే మనం ఎగ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బేకింగ్ పౌడర్ అండ్ వెనిల్లా ఎసెన్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఆల్మండ్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక జస్ట్ మీరు మీడియం టు లో స్పీడ్లో మిక్స్ చేసుకోండి. మిక్సర్ ద్వారా, లేదు అంటే చేతితో కూడా మిక్స్ చేయొచ్చు, లేదంటే స్పాచులాతో కూడా మిక్స్ చేయొచ్చు. జస్ట్ డో లాగా, చపాతీ ముద్దలాగా చేసేసుకోండి. అలా డో లాగా ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఈ లోపల మనం ఓవెన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. 350 ఫారెన్హీట్స్లో బేక్ మోడ్లో పెట్టుకోవాలి. సో అది మనకి హీట్ అయ్యే లోపల మనకి ఇది కలపడం రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మనము ఈ డో అయితే రెడీ అయిపోయింది. సో డో రెడీ అయిపోయాక ఇప్పుడు ఫన్ పార్ట్. మా పాపకి ఇలా కుకీస్లో చాకో చిప్స్ కలిపాక ఇలా స్మాల్ కుకీస్ షేప్ చేయడం అంటే చాలా ఇష్టము. సో ఈ చాకో చిప్స్ కలపడం అంటే కూడా చాలా ఇష్టం. సో ఈ చాకో చిప్స్ ఇలా వేసి స్పాచులాతోని స్లోగా కలపండి. సో బాగా మిక్స్ అయ్యాక మీరు ఇది ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకొని ఒక ట్రేలో బటర్ పేపర్ వేసి అరేంజ్ చేసుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, స్పేస్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది బేక్ అయ్యాక ఫ్లాట్గా అవుతుంది కాబట్టి ఒకదానికొకటి స్టిక్ కాకుండా ఉంటుంది. దాని గురించి మనం స్పేస్ ఇవ్వాలి. సో గ్యాప్ ఇచ్చి ట్రేలో ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోండి. సో మా పాపకైతే ఎంతో ఎంజాయ్ చేస్తుంది ఇది చేస్తుంటే. సో ట్రేలో ఇలా అరేంజ్ చేసి జస్ట్ మనము ఓవెన్లో బేక్ చేయడమే. బేక్ మోడ్లో పెట్టి 12 మినిట్స్ బేక్ చేస్తే చాలు. సేమ్ 350 ఫారెన్హీట్స్ 12 మినిట్స్ బేక్ చేయాలి, అంతే. ఈ ఆల్మండ్ కుకీస్ రెడీ అయిపోతాయి. బయట గోల్డెన్ కలర్లో, లోపల సాఫ్ట్గా క్రంచీగా, బయట ఎంతో టేస్టీగా ఉంటాయి. సో ఇలా మీరు బేక్ చేయడానికి లోపల పెట్టినప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది, చాలా ఎమ్మిగా ఉంటుంది. ఆ స్మెల్ వస్తూనే తినబుద్ధి అవుతుంటుంది. సో కొన్ని నిమిషాల తర్వాత మన కుకీస్ రెడీ అయిపోతాయి. గోల్డెన్ కలర్లో సాఫ్ట్గా, అవుట్ సైడ్ కొంచెం క్రిస్ప్గా, అబ్బా ఎంత బాగున్నాయో. హెల్తీగా కూడా ఉండడం వల్ల మనం గిల్ట్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. టీతో కూడా సాయంత్రం మనం తీసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ అడిగినప్పుడల్లా ఈ కుకీస్ ఇవ్వచ్చు. సో మీరు కూడా మీ కిడ్స్తో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా చెప్పండి కామెంట్లో. సో ఇది బేక్ అయ్యాక వెంటనే టచ్ చేయకూడదు, సాఫ్ట్గా ఉండిపోతాయి. సో కంప్లీట్గా కూల్ అయ్యాకనే మనం వీటిని టచ్ చేయాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. సో కంప్లీట్గా కూల్ అయ్యాక మీరు టచ్ చేయొచ్చు. ఇది మనము గ్లాస్ జార్లో ఒక 10 to 15 days స్టోర్ చేసుకోవచ్చు. సో మొత్తం కంప్లీట్గా కూల్ అయ్యాకనే గ్లాస్ జార్లో మీరు స్టోర్ చేసుకోండి. సో వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి, కుక్ కాలేదు అనుకోకండి. కంప్లీట్గా కూల్ అయిపోతే దాన్ని కరెక్ట్గా ఉంటాయి. సో ఇలా ఉంటాయి. సో ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.